క్రిస్టియన్ అనేటువంటి నేమ్ ఉండటం వల్ల ఇల్లు అద్దెకు కూడా దొరకదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. నిన్ను వ్యక్తిగతంగా ఈ లోకము హింసిస్తుంది. నీకు ప్రాబబ్లీ బిజినెస్ లో నిన్ను పైకి రానివ్వకుండా చూడొచ్చు, నిన్ను ఉద్యోగంలో పైకి రానివ్వకుండా చూడొచ్చు, నిన్ను ప్రమోషన్స్ లో పైకి రానివ్వకుండా చూడొచ్చు, నీకు ధనం ఇవ్వటంలో ఆపేయటానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ లోకము ఎన్ని విధాలుగా వ్యక్తిగతంగా నిన్ను హింసించడానికి ప్రయత్నం చేయొచ్చు. కుటుంబంగా నిన్ను హింసించాలని, వేరు చేయాలని, ఐసోలేట్ చేయాలని వాళ్ళు ఎంతగానైనా ప్రయత్నం చేయొచ్చు. అంతేకాదు నీ సంబంధాలన్నిటిలో కూడా అందరూ నీతో సరిగ్గా మాట్లాడరు, అందరూ నీ దగ్గరికి రారు, అందరూ నీతో ఉండాలని ఇష్టపడరు. ఎందుకంటే దానికి కేవలం ఒకే ఒక కారణం ఏంటంటే నువ్వు జీవం గల దేవుడిని నమ్ముకున్నావు కాబట్టే నిన్ను కట్ చేస్తారు, నిన్ను కట్ చేసి బయట పెడతారు. బయట పెట్టి నిన్ను వెలుపలివాడిగా వాళ్ళు లెక్కేసుకుంటారు. నువ్వు లెక్కేసుకున్న ప్రతిసారి నువ్వు గుర్తుపెట్టుకో, ఈ శ్రమలు నీకు మంచిది. నువ్వెంత కష్టంలో ఉన్నావు, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారు, ఎక్కడ నిన్ను బాధ పెట్టారు, ఎలా నిన్ను పైకి రాకుండా చూడాలనుకుంటున్నారు, ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తా ఉన్నాడు. ఆయన కన్నులు భూమి అన్నంతటా సంచరిస్తా ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఆయన నమ్ముకున్న బిడ్డల వైపు ఆయన కన్నులు ఎప్పుడూ ఉన్నాయి. కాబట్టి నువ్వేమీ భయపడొద్దు. క్రైస్తవుడు అయినందుకు నువ్వేమీ భయపడొద్దు. శ్రమలకు కూడా నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు నిన్ను ఏం చేయాలనుకున్నా ఈ లోకంలో, ఎవరు నిన్ను ఏం చేసినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. నువ్వు నిజంగా చెప్తున్నాను, ఈరోజు సంఘానికి కావాల్సింది ఏంటంటే ఇలాంటి బోల్డ్ విట్నెస్ ఇచ్చే వాళ్లే కావాలి. నేను క్రైస్తవుడిని, నేను జీసస్ క్రైస్ట్ ని ఎందుకు నమ్ముకున్నానంటే ఆయన నా పాపముల కొరకు సిలువలో మరణించాడు. నా పాపములు ఆయన మోసుకొని పోకపోతే నేను ఎప్పటికీ దేవుని నుంచి వేరైపోయి యుగ యుగాలు నేను నరకంలో బ్రతకాలి. నన్ను ఆ ఉగ్రత నుంచి దేవుని కుమారుడు నన్ను తప్పించాడు, నాకు అది చాలు, నాకు ఇంకా ఏం అక్కర్లేదు నా జీవితంలో అనేటువంటి సాక్ష్యము నువ్వు చెప్పాలి.